నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు. నిన్న శనివారం కదా, నిన్న సాయంత్రం చుట్టాలు వచ్చారు. వాళ్ళు రాక కూడా ఓ 10 సంవత్సరాలు అట్లా అవుతుంది. అయితే రాగానే ఇక అట్కాల్సిన ఇక చాలా వద్దులకు వచ్చిరని ఇక కిలో చికెన్ మంచిగా 2 పూరీలు వస్తట్టు పూరీలు వేసిన, ఇన్ని బజ్జీలు వేసిన మంచిగానే తిన్నాము. ఆరాతిర్ర మంచిగా 2 పూరీలు వస్తట్టు పూరీలు వేసిన, ఇన్ని బజ్జీలు వేసిన మంచిగానే తిన్నాము. ఆరాతిర్రాక ముచ్చట పెట్టినాము. పన్ను ఇక పండుకోగానే ఇక తెల్లారితే ఆదివారం అని ఇక లేచి చాయ్ పెడుతున్నా. మా చుట్టాలు ఇక పక్క బట్టలలో ఉండే ముచ్చట పెడుతురు. ఈరోజు ఆదివారమే కదా, చెల్లెకు కూడా డ్యూటీ ఉండదు, మనకి ఇట్లా ఏం పని లేదు కదా, ఉందాం తీరే పొద్దుగల పోదాం అన్నారు. నేను నిన్న ముచ్చట మెల్లగా ఫోన్ తీసుకొని బయటకు పోయి మా దోస్తుకు ఫోన్ చేసిన. ఏమని, మా చుట్టాలు గిట్ల వచ్చిర్రే, వాళ్ళు ఉంటారట, నువ్వు పని చేయి, నేను ఇంట్లోకి పోగానే నాకు ఫోన్ చేసి ఇలా సార్ రమ్మంటుండే, డ్యూటీ ఉందట, ఇలా రాకపోతే మొత్తానికే వద్దంటాడట, ఇలా రమ్మంటుండు, అర్జెంట్ పని ఉందట అని చెప్పే సరేనాయే అని అంతా ఫోన్ కట్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన. ఇంట్లోకి రాగానే ఫోన్ చేసిన. ఇక ఫోన్ చేయగానే నేను స్పీకర్ ఆన్ చేసిన. వాళ్ళ ముంగట్నే కూర్చొని స్పీకర్ ఆన్ చేసి అలో ఏమైంది గిట్టకపోతే ఇలా ఫోన్ చేసిన అంటే ఇక నా ఫ్రెండ్ చెప్పింది, ఇక ఇట్లా పని ఉందంటనే సార్ రమ్మంటుండు, ఇలా రాకపోతే మొత్తానికే వద్దంటాడట అంటే ఇక నేను ఏదో ఇక నటించిన. మా చుట్టాలు వచ్చిర్రు చెప్పే జర సార్కి, మా చుట్టాలు వచ్చిర్రు ఎట్లుంటుంది వాళ్ళు రాక వచ్చిర్రు సారు జర చెప్పి ఏదో ఒకటి అంటే ఊకోలే. ఇక నాకైతే తెలియదు తల్లి, సార్ వద్దంటుండు, మీ ఇష్టం ఏమైనా చేసుకొని ఆయనతో ఫోన్ కట్ చేసింది. ఇక మా చుట్టాలు ఉంటారా అనవసరంగా మేము చేయగలి, అనవసరంగా మేము చేయగలి, నీ డ్యూటీ ఎందుకు ఓడగొట్టుకుంటావురా పోపు అన్నారు. గంతే 5 నిమిషాలల్లా బండెక్కి డ్రర్ అట్లుంటుంది మనతో.